సెప్టెంబర్ 1న నిర్వహించే చలో ఢిల్లీని విజయవంతం చేయాలని కోరుతూ పెదవడ్లపూడిలో సిపిఐ ప్రచార పాదయాత్రలు 3వ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నాయకులు జవ్వాది సాంబశివరావు, సుహాస్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. విదేశాల్లో దాగి ఉన్నటువంటి నల్లధనాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి భారతీయుల ప్రతి ఒక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేశారు. అదేవిధంగా గత 60 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో చేయలేనటువంటి మార్పుల్ని నేను 60 నెలల్లో చేస్తానన్నారు. చేశారా? ఏమైనా మన దేశం అభివృద్ధి జరిగిందా? రైతులు ఏమన్నా సంతోషంగా ఉన్నారా? రైతులకి గిట్టుబాటు ధర అందుతుందా? అదేవిధంగా వ్యవసాయ రంగం ఏమన్నా పురోభివృద్ధి చెందిందా? ఏమీ లేదు. ఏమీ లేకపోగా ఇంకా ఉన్న వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతోటి 3 నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. అట్లాగే ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రాల దగ్గర నుంచి అది కూడా రైతులకు అందకుండా చేయడం కోసం స్మార్ట్ మీటర్లు పెట్టి కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగే విధంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా రైతాంగం గమనించి ఢిల్లీ సరిహద్దుల్లో దాదాపు 11 మాసాలు వీరోచితమైన పోరాటం రైతులు చేశారు. వర్షాన్ని లెక్క చేయలా, చలిని లెక్క చేయలా, ఎండల్ని లెక్క చేయలా. వచ్చినటువంటి ప్రతి రైతు కూడా నరేంద్ర మోడీ దిగి వచ్చిన దాకా ఆ పోరాటాన్ని కొనసాగించారు. తప్పలేదు నరేంద్ర మోడీకి. దిగొచ్చి నేను తీసుకొచ్చిన చట్టాలను ఉపసంహరించుకుంటున్నాను, నన్ను క్షమించండి, మీరు కోరే డిమాండ్లన్నీ కూడా నెరవేరుస్తానని చెప్పేసి ఆ రోజు రైతు నాయకుల దగ్గర వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆ వాగ్దానాలను